ఈ రోజు మంత్రివర్గం స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజు గన్ కల్చర్ మీద మాట్లాడాల్సిన అంశం వస్తుంది. ఎట్లా చూస్తారు దీన్ని? అసలు ఏం ఫిర్యాదు చేశారు మీరు? హైదరాబాద్ ప్రజలందరూ ఏమనుకుంటారంటే 100 కోట్ల రూపాయల గురించి ఎవరైతే డక్కన్ సిమెంట్స్ వారి సమాచారం వచ్చిందో గన్ను పెట్టి పైసలు అడిగిరు రోహిన్ రెడ్డి గారు అనేది ఒకటి వచ్చింది. ముఖ్యంగా కొండా సురేఖ గారి కూతురు ఎవరైతే ఉన్నారో ఉన్నత పైన పదవులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారు. రోహిన్ రెడ్డి గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వేధిస్తున్నారు, ఒక బీసీ బిడ్డల్ని వేధిస్తున్నారని చెప్పి బహిరంగంగా చెప్పారు. వాళ్ళేమో మినిస్టర్ గారేమో ఓఎస్డీ గారు గన్ను పెట్టి బెదిరించారు, పైసలు కావాలని చెప్పి డక్కన్ సిమెంట్స్ వారిని బెదిరించండి అని చెప్పి బహిరంగంగానే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ రోజు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి పోయారు. అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనేమో అరెస్టులు అవుతున్నాయి, రిమాండ్లు అవుతున్నాయి. ఖాళీ మీరు ఇంత 100 కోట్ల రూపాయల గురించి అవినీతి గురించి మాట్లాడుకుంటుంటే గన్ కల్చర్ గురించి మాట్లాడుకుంటుంటే శోచనీయమండి. తెలంగాణ ప్రభుత్వం సిగ్గుచేటు, తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు ఇలాంటి గవర్నమెంట్ని ఎన్నుకున్నందుకు. ఎందుకంటే 100 కోట్ల రూపాయల గురించి గన్నులు పెడుతున్నారంటే అసలు శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? డీజీపీ గారు కొత్తగా 10 బాధ్యతలు తీసుకురు, మళ్ళీ వాళ్ళు దాన్ని సుమోటోకి ఎందుకు తీసుకోలేరు? ఎందుకంటే ప్రెస్ మీట్లో మాట్లాడారు, అంత మాట్లాడారు. మళ్ళీ క్యాబినెట్ కాగానే టీ కప్ల తుఫాన్ లెక్క సమసిపోయింది, మాది కామన్ విషయం అంటే చెప్తారు. అంటే 100 కోట్లు ఎవరెవరు పంచుకున్నారు, అసలు గన్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి, దానిపైన లోతైన విశదీకరణ జరగాలి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఈరోజు మేము పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎఫ్ఐఆర్ కాపీ ఖచ్చితంగా కావాలి, దానిపైన ఎంక్వైరీ కావాలి, నిజాలు తెలవాలి. లేకుంటే ఎవరెవరు ఎంత పంచుకురో బహిరంగంగా చెప్తే ప్రజలన్నా అరే వీళ్ళు డైరెక్ట్ పంచుకునేది కూడా చెప్పేస్తున్నారంట అని చెప్పి అట్లనన్నా సంతోషపడతారు. ఎందుకంటే చాలామంది బిజినెస్ పీపుల్ అంతా హైదరాబాద్లో ఉన్నారు, అందరూ 100 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ గన్ను కల్చర్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అందరూ భయభ్రాంతులకు గురి చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా మా దగ్గర గన్నులు కూడా ఉన్నాయి, మీరు ఇస్తారా ఇయ్యరా అని చెప్పి ఇండైరెక్ట్గా బెదిరించినట్టే ఉంది. దీనిపైన డీజీపీ గారు ఏం స్పందిస్తారో ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు మేము చూస్తామండి. లేకుంటే ఖచ్చితంగా ప్రత్యక్షంగా మేము కార్యాచరణ ప్రకటిస్తాం, ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం, శాంతి భద్రతలు కాపాడే వరకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతామండి. దీనికి సంబంధించిన దాంట్లో జూబ్లీస్ బై ఎలక్షన్ లో కూడా మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కూడా ఏకపక్షంగా పనిచేస్తున్నది. ఇక్కడ ప్రచారం కూడా సరిగ్గా చేయట్లేదు. ప్రచారంలో మాట్లాడితే సోషల్ మీడియాలో బయట మాట్లాడితే వాళ్ళ ఇంటికి పోయి బెదిరిస్తున్నట్టు, దానికి పోలీసులు కూడా వినోదం నిలుస్తారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమండి? మీరు చూసిరు కదండి, మాగంటి సునీత గారి పిల్లలు 10 మంది 20 మంది పోయి ప్రచారం చేస్తుంటే కూడా పోలీసు వాళ్ళు ఆపిన సంఘటనలు సోషల్ మీడియాలో వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి. అంటే ఒక కుటుంబం వాళ్ళ తండ్రి చనిపోయినందుకు బాధగా వాళ్ళు ఓట్లు అభ్యర్థిస్తుంటే ఎంత క్రూరంగా ఒక చనిపోయిన కుటుంబాన్ని కూడా వాళ్ళు వదలట్లేరంటే ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు ఆడే హక్కు ఉంది. నిబంధనలు లోబడే 10-20 మందితో ప్రచారం చేస్తుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపడం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోండి. అదేవిధంగా గుండాయిజం తోటి బెదిరిస్తున్నారంట అని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి. మేము కూడా లైవ్గా చూస్తున్నాం. అట్లాంటివి బంద్ చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా జూబ్లీస్ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. మాగంటి సునీతమ్మకు ఖచ్చితంగా భరోసాగా ఉంటారు. కేసీఆర్ గారి కేటీఆర్ గారి అభివృద్ధిని హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ కోరుకుంటారు. దానికి అనుగుణంగానే ఫలితం వస్తుందండి. ఇదే విషయానికి సంబంధించి మొత్తం 10 ఏళ్ల పాటు హాయిగా ఉన్న తెలంగాణ, సాఫీగా సాగినటువంటి తెలంగాణ ప్రభుత్వ పరిపాలన ఈరోజు శాంతి భద్రతల విషయంలో కానీ ఎక్కడికక్కడ ప్రతిరోజు ఏదో ఒక సంఘటన మీరు చెప్తా ఉన్నారు. డైరెక్ట్ ఈరోజు మంత్రి కూతురులే అంటే ఏమంటారు ఓట్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది. అంటే మామూలుగా మంత్రులు డైరెక్ట్ కుటుంబ సభ్యులే చెప్తున్నటువంటి మాట, గన్నులు పెట్టుకున్నారు, కాల్చుకుంటున్నారు, అది కమిషన్లు అని చెప్పేసి. ఎట్లా చూస్తారు సార్ ఇవన్నీ? అంటే ఏం చేశారు ఫిర్యాదు ఈరోజు? కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని విషయాల్లో ఘోరంగా వైఫల్యం చెందింది. అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉందా లేదా ప్రజలకందరికీ కూడా అనుమానం. ఈ ప్రభుత్వము అప్రజాస్వామికంగా ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం నడిపిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఏ విధంగా ఉందంటే గుడ్డెద్దు చేలబడ్డట్టుంది. ఇక మంత్రులు అయితే సరాసరి ఎవరికి దోచింది వాళ్ళు దోచుకోవడం తప్ప ఇంకో పని లేదు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఈ విధంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ఇప్పుడు కొండా సురేఖ గారి కూతురు స్వయంగా ఆరోపణ చేసింది. మరి ఆరోపణ చేసినప్పుడు ఈ ముఖ్యమంత్రికి ఇంత ఒక క్యాబినెట్ మంత్రి పైన ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే, ఈ విధంగా ఆ క్యాబినెట్ మంత్రికి అగౌరవపరుస్తుంటే ఆయన తగిన చర్య తీసుకోవాలి, సమగ్రమైన ఎంక్వైరీ చేయించాలి, తప్పకుండా బాధ్యులు ఎవరో వారి పైన తీసుకోవాలి, ఆ విధంగా చేయాలి. మరి ఇప్పుడే మా నవీన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఈరోజు ఎన్నికలు వచ్చాయి, జూబ్లీ ఉప ఎన్నికలు. ఈ ప్రభుత్వం అధికారము చేతిలో ఉందని చెప్పి మొత్తం ఇలా అధికార దుర్వినియోగం చేస్తుంది. కనీసము అక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తుంటే కూడా ప్రచారాన్ని అడ్డుకోవడానికి పోలీస్ యంత్రాంగం కూడా ఉపయోగించుకుంటుంది.
మరి కొత్తగా వచ్చినటువంటి డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నూతనంగా మొన్ననే ఒక వారం కూడా కాలేదు శాంతి భద్రతను కాపాడాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేడు, ముఖ్యమంత్రి మొత్తం. ఇదే విషయానికి సంబంధించి హోమ్ మినిస్టర్ సంబంధించిన దాంట్లో హోం బాధ్యతలు మొత్తం తన ప్రధాన అనుచరుడైనటువంటి వేం నరేందర్ రెడ్డికి అప్పచెప్పిండు. ఆయన కన్సర్న్లో ఇది ఎంత జరుగుతుందని చెప్పేసి కొంచెం సోషల్ మీడియా వస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక వేం నరేందర్ రెడ్డి కాదు, మొత్తం ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒక 10 దుకాణాలు ఓపెన్ చేశారు హైదరాబాద్లో. దుకాణాలు ఓపెన్ చేసి మొత్తం దొరికినంత దోసుకుంటారు. అన్ని విషయాల భూములు కానీ, పైరబీలు కానీ, పాత ఫైళ్ళు కానీ, ఇవన్నీ కూడా పర్మిషన్లు కానీ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇలా నెత్తి నోరు కొట్టుకుంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈయన వాళ్ళ తమ్ముళ్ళ ఎవరని ఎక్కడ అర్థమైతే లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఆ విధంగా వేం నరేందర్ రెడ్డి అయితే ఆయనకు ఇప్పుడు సలహాదారు, ముఖ్య సలహాదారు. మరి మొత్తం కూడా ముఖ్యమంత్రి బాధ్యత కూడా ఆయనే చూస్తున్నారు. ఇప్పుడు మేము అందుకొరకే శివధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. కొత్తగా డీజీపీగా వచ్చిండు. ఆయన గతంలో మంచి ఆఫీసర్, మంచి పేరున్నటువంటి ఆఫీసర్. మరి ఆయన దీన్ని తప్పకుండా ఈ అరాచకాలను అరికట్టాలి, ఎన్నికల్లో కూడా అక్రమాలను అరికట్టాలి. మరి ఎవరికంతలా వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాలి. ఈ విధంగా సోషల్ మీడియా పోస్టింగ్ పెడితే తీసుకుపోవడం, అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, అరెస్ట్ చేయడం, ఈ విధంగా రిమాండ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా కూడా మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫుకి వెళ్ళి మేము కాంప్లైంట్ కూడా చేసినాం ఈరోజు. దానిపైన వెంటనే రిజిస్టర్ చేయాలి. తర్వాత వారిపైన బాధ్యులైన వారి చర్యలు తీసుకోవాలి. ఈ గన్ కల్చర్ కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ గన్ కల్చర్ ఎందుకు వచ్చింది? ఎవరు ఇచ్చారు గన్నులు? ఏ పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చిందా? వాళ్ళ గన్ కల్చర్ కూడా బయట పెట్టాలి. ఈరోజు బయట పెట్టాలి. తప్పకుండా వారి దోషులపైన తప్పకుండా ఎంక్వైరీ చేయాలి, సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. తప్పకుండా వారిపైన చర్య తీసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి జరగకుండా చేయాలని డిమాండ్ చేస్తాం.